నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అవగానే వైసీపీ వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండగానే ఒక్కొక్కరుగా ఇప్పుడు అరెస్ట్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న అక్రమాలు బయటపడుతూ ఉన్నాయి. అసలు ఏంటి అక్రమాలు, ఎవరెవరు బయటపడ్డారనే దానిపై ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, అజయ్ కల్లం రెడ్డి ఈ పేరు వివేకానందరెడ్డి గారి యొక్క హత్య టైంలో మనం పేరు విన్నాం. అయితే సాధారణంగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతలు కావచ్చు, ఆ పార్టీకి కొంత సానుకూలంగా ఉండేటువంటి ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఎప్పుడైనా వార్తలకు ఎక్కగానే ఏదైనా మంచి పని చేసి ఎక్కుతున్నారేమో అనుకుంటాం. కానీ మళ్ళీ కుంభకోణాలు, అక్రమాలు, అవినీతి వీటిలోనే. అదేవిధంగా చూస్తే ఈరోజు మళ్ళీ మనకి అజయ్ కల్లం రెడ్డి దొరికిపోవడం, నిన్న పూడి శ్రీహరి కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు దొరికిపోతున్నారు. సో ఏంటి సార్ ఈ స్టోరీ? అంటే పాపం అజయ్ కల్లం రెడ్డి అనే ఆయన చాలా సిన్సియరు ఐఏఎస్ ఆఫీసర్. చాలా సిన్సియర్గా కూడా పనిచేశాడు నాకు తెలిసి. మరి ఆయన జాతకం చూపించుకొని ఉండాల్సింది ఎవరికైనా. అంటే మామూలుగా ఏంటి అంటే జాతకం చూపించుకుంటే ఏమన్నా జాగ్రత్త పడి ఉండేవాడు. ఆయన జాతకం చూపించుకోలే. ఐఏఎస్ అంటే దానికి కొంచెం పేరు ప్రఖ్యాతి ఇవన్నీ ఉంటాయి కదా, సహజంగానే ఉంటాయి కదా. రిటైర్ అయినా కానీ వాళ్ళకు ఉండే గౌరవం వాళ్ళకు ఉంటుంది. పోయి జగన్మోహన్ రెడ్డి పంచలో చేరాడు. ఆ చేరిన దగ్గర నుంచి ఈ అజయ్ కల్లం రెడ్డి అప్పటి వరకు సంపాదించుకున్న మొత్తం పేరు, మంచి పేరు మొత్తం గంగలో కలిసిపోయింది. అజయ్ కల్లం రెడ్డి పాపం చాలా సిన్సియర్గా పనిచేసేవాడు. చాలా సిన్సియర్. నాకు కూడా పర్సనల్గా కూడా కొంచెం పరిచయం ఉంది. పరిచయం అంటే జర్నలిస్ట్గా, నేను ఒక జర్నలిస్ట్గా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పనిచేసినప్పుడు ఉండేది. ఆయన చాలా సిన్సియారిటీని చాలామంది పొగిడేవాళ్ళు కూడా. చాలా డౌన్ టు ఎర్త్ ఉండేవాడు. ఐఏఎస్ అన్న అహంభావాన్ని ప్రదర్శించేవాడు కాదు అని ఇట్లా రకరకాల ఇవి ఉండేవి. కానీ మరి ఏమైందో, కొంచెం జాతకం బాగలేక జాతకం వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిన దగ్గర నుంచి ఇంకా అన్నీ ఇవే కుంభకోణాలు, ఆ కోణాలు, ఈ కోణాలు, బెదిరించటం, ఈయన సాక్ష్యం ఇవ్వటం, అన్నీ ఇవే కార్యక్రమాలు. మీరు చెప్పినట్టు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ ఏంటి, అది ఎక్కడ జరిగింది, ఎవడు చేశాడు, దానికి ఈయన సాక్ష్యం. ఈయన పాపం తెలియదు కదా, స్ట్రాటజీ తెలియదు కదా. చంపింది మనోడైనా దాచిపెట్టాలి అన్న విషయం తెలియదు పాపం. నిజంగా కూడా కొంచెం సిన్సియర్ కదా. అందుకని సిబిఐ వాళ్ళు వచ్చి అడగంగానే చెప్పేశాడు. మేము తెల్లవారుజామున మేనిఫెస్టో కమిటీ మీటింగ్ కోసం అని చెప్పి కూర్చున్నాం. ఈ లోపల ఏదో ఫోన్ వచ్చింది, ఆడెవడో వచ్చాడు, పిలుస్తున్నారు పైకి అన్నాడు. ఈయన వెళ్ళాడు. ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఒక 5 నిమిషాల తర్వాత రిటర్న్ వచ్చాడు. బాబాయ్ నో మోర్ అని చెప్పి లెటస్ కంటిన్యూ ది మీటింగ్ అన్నాడు. బాబాయ్ చచ్చిపోతే లెటస్ కంటిన్యూ మీటింగ్ ఏంటి? అది పాపం ఈయన ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని సిబిఐకి చెప్పాడు. సిబిఐకి చెప్తే సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టింది. ఇట్లా అజయ్ కల్లం ఇట్లా మాకు ఇట్లా చెప్పాడు అనగానే వెంటనే, అప్పటి వరకు తెలియదు సిబిఐ వచ్చి అజయ్ కల్లంని అడిగినట్టు అది ఇది, మరి వాళ్ళకి తెలియదేమో, ఈయనట చెప్పినట్టు తెలియదేమో. మరి ఎవరో వాళ్ళ ఇంటికి ఎవరో సిబిఐ ఆఫీసర్ వచ్చాడు, అతను జరిగినట్టు చెప్పేశాడు. అది బయటికి రాగానే ఇంక వెంటనే ప్రెషర్ మామూలు ప్రెషర్ తయారు కదా. బ్రహ్మదేవుడు కూడా సృష్టి ఆపేసి వీళ్ళు చెప్పిన పని చేయాల్సిందే, అంత ప్రెషర్ తీసుకొస్తారు. మరి ఈయనకి చెప్పంగానే ఈయన ఇంకా మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు. నేను అది చెప్పలేదు అన్నాడు. నువ్వు కాదు ఇంకెవరు చెప్పారు, మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఉందని సిబిఐ వాళ్ళు రికార్డెడ్ ఎవిడెన్స్ పెట్టారు. ఇప్పుడు సునీత అడుగుతున్నది అదే,
వివేకానంద రెడ్డి కుమార్తె అడుగుతున్నది అదే. నువ్వు అజయ్ కల్లాం చెప్పింది ఏంటి ముందర? ఆ అజయ్ కల్లాం మళ్ళీ కోర్టుకు వచ్చి ఏం చెప్పాడు? సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు? అసలు ఫోన్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డికో ఆయన సతీమణికో ఎవరికి వచ్చిందో ఎందుకు వచ్చింది అని అడుగుతున్నది. కోర్టులేమో వద్దులే ఆ విషయం జోలికి వెళ్ళొద్దులే అంటున్నాయి. మరి కోర్టులు ఎందుకు అంటున్నాయో మరి నాకైతే నిజంగా అర్థం కాల. కోర్టులు ఏం చెప్పాలి? మీ ఇష్టం వచ్చినట్టు దర్యాప్తు చేయండి, మీ ఎప్పటి లోపల దర్యాప్తు పూర్తవుతుందో చెప్పండి అనాలి. వద్దు సార్, అది ఆ జోలికి పోవద్దు సార్, మీరు తెల్లవారుజామున వస్తే వస్తుందిలేండి, బంధువులకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తారా అని కోర్టులు ఎందుకు చెబుతున్నాయో నాకు అర్థం కాదు. నాకే కాదు, చాలా సునీతగా అర్థం కావట్లా, ఇంకా నాకేం అర్థం అవుతుంది? అట్లా అటువంటి అజయ్ కల్లాం రెడ్డి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ఈ జగనన్న కాలనీలని పెట్టారు కదా, మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో. నేను అసలు పేదవాళ్ళే నా ప్రాణం, అసలు ఇంక నేను ఇట కోసి ఇచ్చేస్తాను, నా చర్మం కాండ ఎముకలు అన్నీ ఇచ్చేస్తాను అన్నాడు కదా పేదవాళ్ళకి అని జగనన్న కాలనీలని పెట్టాడు. ఏంద్రా కాలనీలు అంటే మొత్తం ఆ జగనన్న కాలనీల మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే 1100 కోట్ల రూపాయల కుంభకోణం. అది 1100 కోట్ల రూపాయల కుంభకోణం దోచుకు తిన్నారు ఈ వైసీపీ నాయకులందరూ. మొత్తం అందరూ లైన్ కట్టారు. ఎట్లా? ఒక పనికిరాని ల్యాండ్ చూడటం, ఆ పనికిరాని ల్యాండ్ని వీడు ఎవడో ఉంటాడు కదా వాడి దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కోవటం. ఒక 1,00,000 రూపాయలకి ఎకరం కొన్నారనుకో, ఎకరం 10 లక్షలని గవర్నమెంట్కి అమ్మటం, కొట్టేయటం డబ్బులు. అట్లా 1,100 కోట్లు కొట్టేశారు. ఎవడో వాడు కొట్టేది కూడా పేర్లు కూడా వచ్చినాయి. విజిలెన్స్ రిపోర్టులో పేర్లు వచ్చినాయి. వాడెవడో ఒకడు చెరువు ఆక్యుపై చేసి అది జగనన్న కాలనీ అన్నాడు ఒకడు, ఇంకొకడు అన్నాడు అది ఎస్ఎల్ దగ్గర నుంచే ల్యాండ్ కొనేసి, ఎస్ఎల్ దగ్గర నుంచి కొని వాళ్ళకు కొంత భూమి ఇచ్చేసి మిగిలిందంతా జగనన్న కాలనీ కోసం అమ్మాడు. ఈ రకమైన కుంభకోణాలు ఒకటి కాదు, 2 కాదు, ఇవన్నీ వేశారు. ఒక ఇతనైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే రోజు వచ్చి గుడ్ మార్నింగ్ అని తిరుగుతుంటాడు కదా. అతనైతే ఇల్లు కట్టే కాంట్రాక్ట్ కూడా అతనే తీసేసుకున్నాడు. మొత్తం కట్టేసి ఇల్లు అంతా కట్టేద్దామని చెప్పి ప్లాన్ వేసాడు. ఆ ఊరు బయట ఎక్కడో అక్కడ మామూలుగా దెయ్యాలు కూడా అక్కడ తిరగడానికి భయపడతాయి. దెయ్యాన్ని చూసి మనిషి భయపడతాడు కాదు, దెయ్యాలే భయపడతాయి. అక్కడ దాకా పోవాలి, అంత దూరం పోవాలని. అటువంటి ప్లేస్లో జగనన్న కాలనీ కట్టించి అతని డబ్బులు అయితే అతను కొట్టేశాడు, మొత్తం ఫుల్ కొట్టేశాడు. అక్కడికి ఎవడో వెళ్ళాల, ఎందుకంటే రోడ్డు వేయాల. జగనన్న గారు రోడ్డు వేయించాల దానికి. కాలనీలో రోడ్లు ఉండవు సార్? రోడ్డు లేదు, కాలనీ లోపల కాదు, ఆ కాలనీకి వెళ్ళటానికి రోడ్డు లేదు. జగనన్న కాలనీకి రోడ్లు ఉండవు, రోడ్డు లేదు. ఇట్లా ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే కొంతమంది ఎస్సీల ల్యాండ్లు కొన్నట్టు, తీసుకున్నట్టు, అవి తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చినట్టు, ఆ మిగిలిన భూమిని అమ్మినట్టు, గవర్నమెంట్ నుంచి డబ్బులు కొట్టేసినట్టు. ఇదంతా ఎవరి పేరు మీద జరిగిందో తెలుసా? నేను ఇందాక దాకా చాలా సిన్సియరు అని చెబుతున్న అజయ్ కల్లాం రెడ్డి పేరు మీద జరిగింది. మరి అజయ్ కల్లాం రెడ్డికి మరి ఈ విషయం తెలుసో తెలీదో, తెలియకపోవటం ఏముంది, ఐఏఎస్ ఆఫీసరు, సీనియర్ మోస్ట్, ఆయనకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా? వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఆయనకి తెలిసే జరిగింది కదా. బాబాయ్ నో మోర్ అంకుల్ అంటే నో మోరా, వెరీ గుడ్ అని లెటర్స్ కంటిన్యూ మీటింగ్ అని అందరూ కంటిన్యూ చేశారు కదా మేనిఫెస్టో. అంటే మనం ఎంతసేపటికి బాబాయ్ చంపేశారు, చంపిన విషయాలు కూడా ముందర మనకే తెలుస్తాయి కదా. మనకు ఎట్లా తెలుస్తాయి? మనం చేయిస్తే తెలుస్తాయి. అందుకని వచ్చి చెప్పగానే లెటస్ డిస్కస్ అబౌట్ మేనిఫెస్టో. పేదవాళ్ళకి ఎట్లా పైకి తీసుకురావాలి, వాళ్ళ జీవితాల్లో ఎట్లా వెలుగు నింపాలి, లెటస్ టాక్ అబౌట్ దాట్ అని మొదలుపెట్టారు మీటింగ్. ఆ బాబాయ్ దగ్గరికి మెల్లిగా ఆడన్ని కుట్లేసి రక్తం కడిగి ఆ మొత్తం రక్తం వాసన రాకుండా సెంటు కొట్టి
ఆ శవానికి కుట్లేసి కనపడకుండా మొత్తం అన్నీ కనపడకుండా వేశారా అనగానే ఇంకా కొంచెం ఘాటు ఇక్కడ కనపడుతున్నది సార్, మల్లెపూలు తీసుకొచ్చి కప్పండి అంటే మల్లెపూలు కప్పారు. ఇది ఈ అరేంజ్మెంట్ అంతా మామూలుగా పెళ్ళికి పూల పందిరి వేసినట్టు వైఎస్ వివేకానంద రెడ్డి శవానికి మొత్తం అంతా డిజైన్లు చేసిన తర్వాత తీసుకెళ్ళి అప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఆ పూలు అట్లా ఉంచి తండ్రిని చూసుకున్నా సరిపోయేది. ఆమె పూలు ఇట్ట జరిపి చూసింది కూతురు, ఘాటు కనిపించింది. ఇదేంటి పూల, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, చూస్తే ఇట్ ఈస్ ఎ మర్డర్. అప్పుడు సునీత పట్టుబట్టి పోస్ట్ మార్టం చేయిస్తే, నీకు పోస్ట్ మార్టం చేస్తే మన కుటుంబ పరువు మంట కలిసిపోతుందని చెప్తాడు అవినాష్ రెడ్డి. లేదు పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు అంటే. ఇటువంటి కార్యక్రమాలు చేసిన దాంట్లో ఎంతమంది ఆఫీసర్లు బలైపోయారు. నాకు తెలిసి బీపీ ఆచార్య అనే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా సిన్సియర్ ఆఫీసరు. ఆయన భార్య కూడా, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరే. ఆమె కూడా చాలా సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్. అతను పాపం బీపీ ఆచార్య జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత నేను సిన్సియర్ అండి, నన్ను ఈ అవినీతి ఘటన కట్టేయమాగండి అంటే తర్వాత కేసు తీసేశారు. కానీ చెప్తున్నా, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది జీవితాలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 12 మంది ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెన్షన్లో ఉండి తిరుగుతున్నారు కదా. అంటే ఇది లేటెస్ట్. జగనన్న కాలనీల్లో స్థలాలు దొబ్బేసి చెప్తారు మేము అసలు పేదవాళ్ళని ఉద్ధరించడానికే పుట్టామని చెప్తే. అంటే ఇవన్నీ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ కావడానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేసరికి తెలుగుదేశం పార్టీ కొంచెం జూబిలియంట్గా మారింది. వాళ్ళు చాలా యాక్టివ్గా, వాళ్ళ యూత్ ఐకాన్ కాబట్టి వాళ్ళ జోష్లో ఉన్నది. అందుకనే ఇవాళ వాళ్ళు మహానాడు, నెక్స్ట్ మహానాడు ఎప్పుడు జరగాలో కూడా డిక్లేర్ చేశారు, నెల్లూరులో జరుగుతుందని. అంత ఫాస్ట్గా తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇగో ఈ జగనన్న కాలనీల కుంభకోణం, లేటెస్ట్ కుంభకోణం బయటకు వచ్చింది. లేటెస్ట్ కుంభకోణం విజిలెన్స్ రిపోర్టు వచ్చేసింది, మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేశారు. ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి కేసు అప్పగిస్తారు. వాళ్ళు ఇంకా మళ్ళీ మొదలు పెడతారు. అంటే ఈ ఆక్రమణలు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలిగా. ఆ కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు త్వరలో మొదలవుతుంది. సో కనకదుర్గ గారు, వాస్తవానికి మనం చూసుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆయన టైంలో కూడా మనం చూసుకుంటే ఓబులాపురం మైన్స్ కావచ్చు, అక్కడ చాలా యంగ్ ఐఏఎస్ లేడీ ఎవరైతే శ్రీలక్ష్మి గారు, ఆవిడ కూడా గతంలో అంతకుముందు ఏదైతే ఉందో ఆవిడ కూడా చాలా సిన్సియరు, చాలా యంగ్ అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంకి వచ్చేసరికి కాదంబరి జత్వని ఇష్యూ తీసుకుంటే అటు విశాల్ గుని కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, కాంతిరతన్ టాటా కావచ్చు, వీరందరూ కూడా అంటే ఈ రోజుల దాకా కూడా స్కాముల్లో ఇరుక్కునేటువంటి ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లే మనం చూస్తూ వస్తున్నాం. సో అంటే సాధారణంగా ఒక కానిస్టేబుల్ లేకపోతే ఇంకొకళ్ళు అంటే వాళ్ళకి సరే అర్థం కాలేదనుకోవచ్చు. ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకున్న వారందరూ కూడా ఎందుకు ఇంత ఏమంటారు అనమాట జగన్మోహన్ రెడ్డి ప్లాన్లో పడిపోతున్నారు అంటే ఎలా చెప్తారు? అంటే అదే ఇప్పుడు వాళ్ళు అనుకుని ఉండరండి, ఈయన ప్రభుత్వమే నడుస్తుందని అనుకున్నారా, లేదు బెదిరించాడా జగన్మోహన్ రెడ్డి, బ్లాక్మెయిల్ చేశాడా, ఇప్పుడు వ్యక్తిగత ఇవి కూడా తీసి లేదు మీ కుటుంబం ఉండదని చెప్పాడు. ఆ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. అంటే ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డిలో 2 కోణాలు ఉంటాయి. ఒకటి పైకి చాలా అమాయకంగా అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడా అన్నట్టుగా ఉంటుంది ఆ ఫేస్, ఎప్పుడు ఏడుస్తున్న ఫేసే కదా. రెండో పక్క ఎంత క్రుయాలిటీ ఉంటుంది అనేది యాక్చువల్గా వీళ్ళు చెప్పాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకు వాళ్ళు ఆయనకి ప్రే అయ్యారు అని.
ఎందుకంటే ఇది మామూలుగా జరగదండి. ఇప్పుడు శ్రీలక్ష్మి మీరు అన్నట్టుగా చాలా యంగ్, ఆవిడ చాలా బాగుండేది మనిషి, నాకు బాగా గుర్తు. ఓబులాపురం మైన్స్లో, అసలు ఓబులాపురం మైన్స్లో వాళ్ళకి బెయిల్ రావడం ఏంటి కదా, అవన్నీ మనకు ఆశ్చర్యం. ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు ఒక మంచి పాయింట్ అన్నారు ఇందాక, అసలు కోర్టులు ఆ విషయానికి వెళ్ళొద్దండం ఏంటది, అది వద్దులేండి. అది ఏంటది ఏంటి? అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ మధ్యనటువంటి సంభాషణ గురించి అక్కడ దాకే చేయండి, కానీ తర్వాత వాళ్ళిద్దరు ఏదో సినిమా గురించి మాట్లాడుకున్నారు, వదిలేయాలా? ఇంకా వదిలేదు సరే, ఆ సినిమా ఏంటో తెలియాలి కదా, జనాలకు తెలియాలి కదా, ఏ సినిమా గురించి మాట్లాడుకున్నారు, ఎందుకు మాట్లాడుకున్నారు, ఆ సినిమా క్రైమ్ థ్రిల్లరా, ఆ క్రైమ్ థ్రిల్లర్లో గొడ్డలతో కొట్టారా, ఏమండి ఇవన్నీ రావాలి కదా. అంటే ట్రయల్ కోర్ట్ కూడా ఓన్లీ వీళ్ళిద్దరి మధ్యన వరకే చూడండి, కానీ దాని తర్వాత ఏం జరిగింది మీకు అన్నీ అలాగే ఎక్కడికక్కడ కట్టింగ్ అనమాట. ఎస్, ఇక్కడతో మీరు ఇదే కట్ ఆఫ్ పాయింట్ ఏంటది, అసలు కోర్టులా అవి ఎట్లా, ఎవరు నిర్దేశిస్తున్నారు కోర్టులని, ఎందుకని, అది మనకు అర్థం కాని విషయం. ఇవాళ మీరు అన్నట్టుగా ఒక్కొక్క విషయం, అంటే రాజశేఖర్ రెడ్డి దగ్గర పడ్డ బీజం ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇవాళ వరకు కొనసాగుతోందంటే, ఇంచుమించు మనకి గుర్తుండి 2004 నుంచి తీసుకోండి, 22 సంవత్సరాలుగా, అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళకి బానిస బతుకులు బతుకుతున్నారా? ఇప్పటికీ బుద్ధి లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు మీటింగ్ పెడితే మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి అసలు బుద్ధి ఉందా, బుద్ధి జ్ఞానం ఉందా? మొన్న మీటింగ్ ఏంటండి, దొంగ మీటింగ్ ఏంటి అసలు, మీరు ఎందుకు చదువుకుంటున్నారు అసలు, దీనికంటే అడుగు తింటాం సుఖం కదా. అసలు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కాకపోతే హ్యాపీగా గుండాలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసుకోవచ్చు. ఇదేంటండి ఇది, అసలు ఎక్కడ మనకి తెలిసి ఇలాంటివి ఏ రాష్ట్రంలోనూ లేదేమో. అంటే వాస్తవానికి ఏదైతే కంప్లీట్గా వ్యవస్థలు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయాయని చెప్పి, వాస్తవానికి ప్రతిదీ కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అయితే మొన్న మధ్య మనం చూసుకుంటే అనంతబాబు ఎమ్మెల్సీకి సంబంధించి కూడా సిఐ రవికుమార్ కూడా చూడండి, అసలుకి కరెక్ట్ గంట ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదే క్వశ్చన్ మీ ఆవిడని అడగబోయే క్వశ్చన్స్ ఇవి ఏంటండి, ఇది మీరు ఇక్కడ ఉన్నది ఎందుకు అసలు, అంటే ఎంత ప్రక్షాళన చెయ్యాలి, మీరు జస్ట్ ఇమేజ్ చేయండి. ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకొక అసలు కనీసం ఒక 2 దశాబ్దాలు వీళ్ళకే ఇవ్వాలి, తెలుగుదేశానికే ఇస్తేనే ఈ రాష్ట్రంలో జరిగిన మొత్తం కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా నిర్వీర్యం చేసి మీకు ఒక గాడిని పెట్టడానికి చంద్రబాబు నాయుడికి సరిపోతుంది టైము, ప్రజలు కూడా సుఖంగా ఉండొచ్చు. అంటే ఒక్క విధ్వంసం మన 5 ఏళ్లే అనుకుంటున్నాం మనం, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే కనుక అయితే అక్కడ కనిపించిన విధ్వంసం, ఇక్కడ కనిపిస్తున్న విధ్వంసం. సో ఈ రెండింటిని కూడా మీకు సమన్వయం చేసి ఈ రెండింటిలోంచి మొత్తం వివరాలు బయటకు తీయాలంటే ఖచ్చితంగా ఇంకొక 2 దశాబ్దాలు పడుతుందండి. సో వీళ్ళు ఆలోచించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2029 వాళ్ళ అంబటి రాంబాబు ఏదో శపథం చేసినట్టున్నారుగా, ఇడుపుల పైకి వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తానని. శశికళ గుర్తుకొచ్చింది మనకి, శశికళ చేసింది కదా, జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళి ఇట్లా 3 సార్లు కొట్టింది. ఇప్పుడు పాపం ఆవిడ అదే కలలు కంటోంది, ఇప్పుడు అమ్మ ఆచి వస్తుందిట, చిన్నమ్మ అనమాట. అందుకని నాకు అర్థం కాని ఏంటంటే, ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు అంబటి రాంబాబు. అదేదో అక్కడ శపథం చేసినప్పుడు నేనే ముఖ్యమంత్రిని అయితే నన్ను చేయండి అని అడగచ్చు కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అడగడం ఏంటి అనేది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఇంకా పోలేదు, పోకర్లేదు, అది కాదండి, నేను అలా చెప్పట్లేదు. అసలు తెలివైన వాడు నేను అవ్వాలనుకుంటాడా, ఎవరినో చేయాలనుకుంటాడా, అది ముందే చెప్పాడు కదా ఆయన. నాకేం అర్థం కాలేదు, నాకేం అర్థం కాదు కూడా ముందే చెప్పాడు. గొడవ లేదండి, అర్థమైనా పర్వాలేదు, అర్థం కాకపోయినా పర్వాలేదు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా అర్థం అయ్యేలాగా చెప్పడానికి. అందుకని అసలు నాకు అర్థం కాని విషయం నాకు అర్థం కాలేదు. మొత్తం మీద ఏదైనా కూడా ఇవాళ అజయ్ కల్లాం అనే వ్యక్తి, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మా ఇద్దరికి తెలుసు వారు, అజయ్ కల్లాం రెడ్డి. ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళందరూ ఎందుకు ఇలా అయిపోయారు. మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు చూసామండి మీ అందరం, అసలు యూ కాంట్ బిలీవ్, ఎంత రెస్పెక్టు, అసలు మాట తీరు కాదు, వాళ్ళ పని తీరు కాదు, అసలు ఇప్పటికి కూడా ముచ్చటేస్తుంది. అలాంటిది ఎందుకు చూసారా, ఇక్కడ కూడా మళ్ళీ రెడ్డి అసలు అజయ్ కల్లాం గానే అందరికీ తెలుసు, కానీ రెడ్డి తెలీదు. అజయ్ కల్లాం రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డితో చేరిన తర్వాత తెలిసింది. ఎగ్జాక్ట్లీ, అసలు మనకి తెలియదు. అంతకుముందు అతను రెడ్డిలాగా కాదు పెట్టలేదు, అసలు తెలుగు అని కూడా చాలా మంది అనుకుని ఉండరు ఆయన్ని. అలాంటిది ఈయన వచ్చాక వాళ్ళ కులం ఏంటి అనేది ఒక ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి నేను అదే చెప్తున్నా, ఇక్కడ కూడా ఒక రెడ్డి తగులుకున్నాడని.
ఐఏఎస్ మీకు మొత్తం ఆయన చుట్టూ ఇవాళ ఎవరైతే అవినీతి చేశారో అందులో ఇరుక్కున్న వాళ్ళు మోస్ట్లీ రెడ్లనే అనుకున్నాము. సో హీఈస్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్. మొత్తం మీద ఏది ఏమైనానండి, ఇవాళ అజయ్ కల్లాం ఏంటి ఎంత దరిద్రం అండి, 20,000 రూపాయలు చేసేది 4,000 కొని గజం, దాన్ని మళ్ళీ అమ్మి వాట్ నాన్ సెన్స్. అసలు ఆలోచిస్తే 7,222 గజాల, అసలు ఏదో సిగ్గుగా అనిపించదండి. ఎస్సీలు పాపం వాళ్ళు అణగారిన వర్గాలు కదండి, మీరే అంటారుగా బలహీన వర్గాలని. నా ఎస్సీలు నా ఎస్టీలు అందుకు కూడా అందుకే కదా. బాగుందండి ఆయన అంటే, అందుకే తింటానని చెప్పడానికే వాళ్ళు నా వాళ్ళు అంటాడు. నేను ఇంత తిన్నాను కాబట్టి మరి నా వాళ్ళు అనుకోకపోతే మళ్ళీ అది అరగదు కదా. మరి వాళ్ళ బిడ్డ అనుకున్న వాళ్ళ బిడ్డకు పెట్టకపోతే ఎట్లా అండి? కరెక్టే, బిడ్డ దోచేస్తాడు ఇలాగా. సత్యమూర్తి గారు, అంటే ఇలా అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తుంటే వాస్తవానికి వైసీపీ హయాంలో కంప్లీట్గా వ్యవస్థలు అలాగా పూర్తి క్షీణించిపోయాయని చెప్పి చూసుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి కేస్ డైరీని కంప్లీట్గా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టారని చెప్పి సుప్రీంకోర్టే మాట్లాడుతున్నటువంటి వైనం చూస్తే నిజంగా సినిమాల్లో ఇలాంటి కేస్ డైరీలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టిన సీన్ అయితే నేను చూడాల. వాస్తవానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే అనంతబాబు ఎమ్మెల్సీకి ఒక గంటలో వస్తారు నువ్వు పారిపో ఇలాంటివి చూసాం, కానీ కేస్ డైరీని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టారు అని చెప్పి సుప్రీంకోర్టే మాట్లాడిందంటే సినిమాల్లో లేని సీన్లు చూస్తున్నాం సార్. ఎలా చూడాలి దీన్ని? ఇది ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రకరకాలుగా అన్ని చోట్ల కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు పోలీసు డిపార్ట్మెంట్లో ఉండిపోయారు. అట్లా అవకాశం చూసి కొడుతున్నారు, వాళ్ళకి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. వేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది? రాష్ట్ర హైకోర్టు, అరే ఏమయ్యా మీకు అసలు ఏంటి, మీకు సమాజం మీద ఇంత కసితోటి మీరు పోస్టులు పెడుతున్నారేంటి? తప్పయా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదయా, ఇట డైరెక్ట్గా ముఖ్యమంత్రి మీద పోస్టులు పెడితేటయా అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కామెంట్ చేసింది కదా. కామెంట్ చేసి కూడా ఏదో చాలా రోజులు అయిందిలే మనం అందరం మర్చిపోయాం అనుకోవడానికి వీల్లేదు. నేను మొన్ననే 1 వీక్ బ్యాక్ హైకోర్టు అంత కామెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు చొక్కా మీద రక్తం మరకలేసి చంద్రబాబు నాయుడు ప్యాంటు మీద రక్తం మరకలు చల్లి అసలు చంద్రబాబు నాయుడు రోజుకో మర్డర్ చేస్తాడు అన్నట్టుగా ఒక పోస్టర్ పెడితే పూడి శ్రీహరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ పిఆర్ఓగా చేశాడు. అతను పెట్టాడు అని చెప్పి మొత్తం సాక్ష్యాలు ఆధారాలు ఇస్తే హైకోర్టు లేదు మేము కేసు చూస్తూ ఉండండి అని చెబితే సుప్రీంకోర్టుకి వెళ్తే నో నీకు రిలీఫ్ ఇవ్వమని సుప్రీంకోర్టు చెబితే కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చేస్తున్నది. ఇవాళ కూడా ఇచ్చింది బెయిల్. రెండోసారి అరెస్ట్ చేసి రెండోసారి పెడితే హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, ఆయన కుప్పం కోర్టు ఇచ్చేశారు. అంటే ఏంటి హైకోర్టు ఏం చెప్పింది? సోషల్ మీడియాని మీరు విచ్చలవిడిగా మీరు రాజకీయాల కోసం మీ వికృత చేష్టల కోసం మీరు వాడుకోవడానికి వీల్లేదు. ఏందా నువ్వు రాబోయే విధ్వంసంగా నువ్వు ఎట చేస్తావో చూస్తాం అని పెట్టుకుంటారా? నీ విధ్వంసం నువ్వు అధికారంలోకి వచ్చి విధ్వంసం ఎట చేస్తావో మాకు చూడాలని ఉంది, ఆశగా ఉందాయా అని పెడతాడు ఎవడెవడో పోస్ట్. మరి అటువంటి పోస్టులు పెట్టద్దు అని హైకోర్టు చెబితే మరి కింది కోర్టుల్లో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టినోడికి బెయిల్ ఎట్ట వస్తున్నదో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరెక్ట్గా చెప్పట్లేదా? కోర్టుని కన్విన్స్ చేయలేకపోతున్నాడా? లేకపోతే పోలీసులు కరెక్ట్గా కేసు పెట్టలేదా? పోలీసులు కరెక్ట్ కేసు పెట్టకపోతే మరి హైకోర్టులో కేసు ఎట్లా ఉంటుంది? సుప్రీంకోర్టు దాకా ఇతనెట్ట పోతాడు? సుప్రీంకోర్టు రిజెక్ట్ ఎట్ట చేస్తుంది? అంటే మరి ఏదో ఉంది ఇక్కడ జరుగుతున్నది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అదిగాక మొన్న కోర్టు కూడా ఒక విషయం చెప్పింది సార్, ఏంటంటే ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారిని మీరు ఇలాంటి పనులు చేస్తే పూర్తి 5 కోట్ల ప్రజలందరినీ కూడా మీరు ఇలా హేళన చేసినట్టుగా అని చెప్పింది. సో ఇంత చెప్పిన తర్వాత కూడా కత్తి పెట్టి మరి రక్త మరకలు అంటిస్తున్నారంటే పూర్తి బరిదెగించారు. కత్తి చేతిలో పెట్టి రక్తం మరకలు వేయటమే కాకుండా అసలు చంద్రబాబు నాయుడు పొద్దున్న లేవంగానే రోజుకు ఒక మర్డర్ చేయందే నిద్రపోడు అన్నట్టు పెడితే చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం మర్డర్లు చేయటమే అని పెట్టిన వాడిని
మరి కోర్టులు ఎందుకు వదిలేస్తున్నాయి? పోలీసులు ఏం చేస్తున్నారు? కోర్టులో కేసు వాదించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చేస్తున్నారు? మరి ఏమిటో అర్థం కావట్లా. పూడి శ్రీహరి ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలు. ఏంటి అతను వచ్చి పైగా అతను ఫస్ట్ టైం అరెస్ట్ చేయంగానే జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారని చెప్పారు. అతను బయటకు వచ్చి బెయిల్ వచ్చింది, మొదటిసారి బెయిల్ వచ్చినప్పుడు బయటకు వచ్చి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, దాన్ని న్యాయదేవత ధర్మాన్ని కాపాడింది. నేను అంటే ఒకప్పుడు జర్నలిస్ట్ని, ఇప్పుడు కాదులేండి, నేను ఇప్పుడు వైసీపీ నాయకుడిని అండి అని చెప్పాడు అతను. అంటే నువ్వు జర్నలిస్ట్ కాదు, వైసీపీ నాయకుడివి. నువ్వు వైసీపీ నాయకుడిని నిన్ను పికప్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. దేనికి ప్రోత్సహిస్తున్నాడు? ఇటువంటి పోస్టర్లు పెట్టడానికా? అంతే కదా సార్. చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి చేయటానికా? అంతకుముందు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సేమ్ ఇదే ఫోటో, ఇదే చంద్రబాబు నాయుడుది అదే ఫోటో, అదే కత్తి, అవే రక్తపు మరకలు. అంటే ఏంటి? ఈ పూడి శ్రీహరి అనే అతను ఆ రోజు సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అనేది రాసింది కూడా ఇతనే అయి ఉంటాడు. అంతే, అదే డౌట్. లేకపోతే అదే ఫోటో అదే కత్తి ఎట్ట పెడతారు? ఒకటి తేడా ఉంది. ఆ కత్తికి వివేకానంద రెడ్డి మర్డర్ అప్పుడు నారాసుర రక్త చరిత్ర కత్తి నుంచి రక్తం డ్రాప్స్ పడే, ఇందులో పట్టల్లా. అంటే మర్డర్ చేసి కొంతకాలం అయినట్టుంది, ఎండిపోయినట్టుంది. అదే దీంట్లో ఇటువంటి దారుణమైన పోస్టులు పెట్టి సమాజంలో ఎటువంటి మెసేజ్లు పంపిస్తున్నారు. మేము ఏదన్నా అరే ఇటు ఎందుకు జరుగుతుందా అని మేము అడిగితే మమ్మల్ని చంపుతాం, మేము అధికారంలో రాగానే చంపుతాం. ఎంతమందిని చంపుతావురా నువ్వు? ఎంతమందిని చంపుతావు? నువ్వు ఉన్న 5 ఏళ్లలో నువ్వు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు చంపావు కదా, అందరినీ చంపావు కదా, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని అందరినీ వేసేసావు, బీసీలని అందరినీ వేసేసావు కదా. అధికారంలోకి వచ్చావు, మళ్ళీ రాలేదు కదా, రాలేకపోయావు కదా, రావు కదా, అటువంటి పనులు చేసేవాడు రాడు కదా. మళ్ళీ వచ్చి నేను చంపుతా, నేను నరుకుతా, నేను పొడుస్తా. ఈ అంత ఇక్కడ సంత దొరికింది. ఈ సంత నిజంగా ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం. కరోనా అన్న తొందరగా వెళ్ళిపోయింది, కానీ 2 ఏళ్లలో పోయింది కరోనా. ఇది 5 ఏళ్ళు అయిపోయింది, ఇది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతున్నది. ఈ దరిద్రాన్ని వదిలించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడతారు. సో కనకదుర్గ గారు, ఇప్పుడు టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు, అదిగాక కూటమి మొత్తం కూడా అటు లోకేష్ గారికి ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యం కావచ్చు, ఇవంతా కూడా తెలిసిందే. సో ఇప్పుడు యంగ్ బ్లడ్, అదిగాక రెడ్ బుక్ అనగానే గతంలో చంద్రబాబు నాయుడు గారికి అంతగా భయపడాల వైసీపీ, కానీ రెడ్ బుక్ అనగానే ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ గడగడలాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ వెన్నులో అయితే వణుకు పుడుతుంది. సో ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు కాబట్టి కఠినంగా ఇలాంటి వాటిపైన మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన చెప్పారు, మనం అభివృద్ధితో పాటు ఇలాంటి అరాచకాలను కూడా పక్క పెట్టేయాలని చెప్పేసి అనడం. అదేవిధంగా చూసుకుంటే సిసిడి, ఏదైతే క్రెడిట్ చోరీకి సంబంధించినటువంటి ఒక ఓసిడి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ చెప్పడం చూసాం. సో ఇప్పుడు ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు అన్నట్టుగా అంటే లోకేష్ పనితీరు మనం మొదటి నుంచి గమనిస్తే, ఎస్పెషలీ అంతకుముందు 5 ఏళ్ళు అదొక రకం, ఈ 2 ఏళ్ళు ఇదొక రకం. అంటే అప్పుడు కూడా ఆయన విరామం లేకుండా పని చేశారు, చేసిన దానికి ఫలితం వచ్చింది. ఇప్పుడు ఫలితం వచ్చాక ఈ 2 ఏళ్లలో ఆయన మొత్తం అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ఆయన జస్ట్ లైక్ చంద్రబాబు నాయుడు అంటే దూసుకెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు కేంద్రంతో కూడా సత్సంబంధాలు పెట్టుకుని, ఇప్పుడు మొన్న కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా, ఈ విషయం మీద కూడా వెళ్ళి మాట్లాడారు, ఎక్కడెక్కడ రాయితీలు రావాలి ఇవన్నీ కూడా. అంటే రాష్ట్రానికి ఎంత మనం మంచి చేయగలం అనేది ఇప్పుడు ఆయన దృష్టి అంతా. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పదవి రాగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఇదొక బరువు అతనికి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ మనిషి కాదు, ఎక్కడ సెటర్ అయ్యాలో అక్కడ వేస్తారు ఆయన, కనిపించరు అంతే. అంటే పెద్ద మనిషి తరహాలో ఉంటారు, ఎక్కడ చొరకయ్యాలో అక్కడ వేస్తాడు ఆయన. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నా కూడా నిబ్బరంగా ఉన్నారు ఆయన. అంటే అతనికి తెలుసు నేనేం చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేది. మీరు అన్నట్టుగా ఈ ఓసిడి లాగానే ఈ సిసిడి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.
సో ఈ క్రెడిట్ చోరీ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, ఎవరు వైసీపీ వాళ్ళు. ప్రతిదీ ఇవాళ రాష్ట్రం రేపొద్దున అమరావతి కూడా మేమే కట్టించామన్నా మనం ఆశ్చర్యపోక్కర్లా. చెప్పాను కాబట్టి అమరావతి అందులోనే ఉంది కాబట్టి అమరావతి నేనే డెవలప్ చేస్తానంటాడు. అందులో మనం ఏమి ఆశ్చర్యపోక్కర్లా. కాకపోతే ఇంకొక విషయం చెప్పట్లా, 164 సీట్లు మాకే వచ్చినాయని చెప్పట్లా, అందుకు సంతోషం. అంటే జనాలు కొడతారు, జనాలు మామూలుగా కొట్టరు. ఇంకా అసలు అంత కూడా కాకుండా ఆఖరికి పార్లమెంట్ లో కూడా అమరావతి రైతులకి వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, సో వీళ్ళు ద్రోహం చేయకుండా వీళ్ళు మేలు చేస్తే మేము అమరావతికి అన్నట్టుగా, అంటే అమరావతి 1631 రోజులు ధర్నా చేసింది వీళ్ళ గురించి అయితే వీళ్ళు వచ్చేసి అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఎట్లా చోరీ అంటే అది అంటే జరిగినట్టు వీళ్ళు చేసిన మంచిని వాళ్ళకి క్రెడిట్ వేసుకోవటం అనేది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రతి దాంట్లోనూ ఇది వాళ్ళు ఏమంటారు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. ఇక్కడ కోవట్లు అనే కంటే ఇన్ఫార్మర్స్ అనాలి మనం. ఇవాళ ప్రతి శాఖలోనూ ఇన్ఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు రవికుమార్ అనేవాడు ఇన్ఫార్మరేగా. అంటే దీన్ని ఎట్లా తీయాలి, ఇది చిన్న విషయం కాదు. ఇదేదో ఒక చెదలాగా వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోయింది అన్ని శాఖల్లో. ఎట్లా స్టాప్ చేయాలి దీన్ని, ఏ మందు కొట్టాలి? ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద ప్రశ్న అది. సాల్వ్ చేస్తారు ఆయన, కానీ ఇట్ విల్ టేక్ టైం. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళేసరికి 3 ఏళ్ళు ఖచ్చితంగా అయిపోతుంది. అయిపోయినా కూడా మొత్తం ప్రక్షాళన అయిపోయింది అనుకోండి, 2029లో వీళ్ళు ఇంకా బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు కొంచెం ఏమంటారు ఒక స్థితప్రజ్ఞతతో పనిచేయచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏది చేద్దామన్నా ఎవడు ఏ మూల నుంచి ఏం చేస్తాడో ఇదొక కొంచెం మనకి పక్కబెదురులాగా. ఇక్కడ భయం కాదు, కానీ హౌ టు సాల్వ్ దట్ అనేది, అతను ఎట్లా స్టాప్ చేయాలి, అవతల వ్యక్తి ఇంటి దొంగను ఎలా పట్టుకోవాలి, ఇది అందరూ కూడా ఇంటి దొంగలే ఇవాళ. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా నేను 2029 వస్తానంటున్నాడు, కానీ ఈ విషయాలన్నీ ఇలా తేటతెల్లం అయ్యేసరికి అప్పుడు వాళ్ళకు కూడా ప్రజలకు కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. మనం 164 కాదు, వై నాట్ 175 అని ఆ రోజు ఆయన అన్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి. అది చంద్రబాబుకి ఇస్తే బాగుంటుంది, మనం రాష్ట్రం ముందుకెళ్తుంది అని వాళ్ళు ఖచ్చితంగా అనుకునే రోజు అయితే వస్తుందండి. సో ఫైనల్గా సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. కానీ అనుకోకుండా అటు వివేకానంద రెడ్డి, ఇందాక మనం చూసినట్టు అజయ్ కల్లాన్ రెడ్డి ఇట్లా ఇచ్చిన సాక్ష్యాలు కావచ్చు, దాంతో మళ్ళీ వైసీపీ రావడం, కంప్లీట్గా రాష్ట్రం అనేది 30 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కలిసే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొక 15 ఏళ్ల పాటు కలిసే ఉంటామని చెప్పి అంటున్నారు. సో రానున్నటువంటి ఒక 2029 ఎన్నికలు కావచ్చు, 34 ఎన్నికలు కావచ్చు, ప్రజలైతే ఫిక్స్ అయిపోయారు కూటమికి వేయాలని చెప్పి. కానీ ఇక్కడ ఇందాక కనకదుర్గ గారు చెప్తున్నట్టు ఈ ప్రక్షాళన చేసేటువంటి ఒక వ్యవస్థల్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చేయడం ఎంతవరకు ముఖ్యం అంటే ఏం చెప్తారు? అంటే దొరుకుతూనే ఉంటాయి, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరుగుతూనే ఉంటాయి. ఇందాక నేను చెప్పా కదా, జగనన్న కాలనీల్లో మొత్తం దోబేశారని. ఎట్లా వచ్చింది బయటికి? విజిలెన్స్ రిపోర్ట్ తోటి వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్లో మరి ఆ విజిలెన్స్ రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసర్సే కదా. చేసి వాళ్ళు సిఫార్సుల కోసం సిఫార్సు చేశారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని, అవినీతి నిరోధక శాఖకి పంపించారు. అంటే ఏంటి అంటే గవర్నమెంట్లో మొత్తం ఓవరాల్గా అందరూ బాగానే ఉన్నారు, నిష్పక్షపాతంగానే పనిచేస్తూ ఉన్నారు. అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్లలో ఇంపార్టెంట్ చోట్ల జగన్మోహన్ రెడ్డి తన కోవట్లని పెట్టుకొని నడుపుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మొత్తం ఈ గవర్నమెంట్ యంత్రాంగం మొత్తాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ కమర్షియల్ ట్యాక్స్, ఇటువంటి వాటిట్లో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లని పెట్టిన వ్యక్తి వెంకటరామరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన వెంకటరామరెడ్డి. ఇప్పుడు ఆ వెంకటరామరెడ్డిని పంపించేశారు కదా, డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయంగానే ఒక ఉద్యోగస్తుడిని, ఒక సీనియర్ అసిస్టెంట్ వచ్చాడో లేదో తెలీదు, మా సెక్షన్ ఆఫీసర్ కూడా కాదు, అటువంటి వ్యక్తిని అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు?
శతకోటి లింగాల్లో బోల్డ్ లింగం. మరి అటువంటి వ్యక్తిని డిస్మిస్ చేస్తే ది గ్రేట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టాడు, అన్యాయం, తప్పు, అక్రమం. మరి భలే వాళ్ళేనండి, కోవట్లు ఎవరు దొరుకుతారు? అంటే పార్టీకి సంబంధించిన నేతలందరూ మీడియా ముందుకు వచ్చేసారు. మీడియా ముందుకు వచ్చారు మొత్తం. వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయటం అన్యాయం, అక్రమం, ఉద్యోగస్తుల మీద పాశవికంగా ప్రవర్తిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంత ఉక్రోషం ఎందుకు ప్రదర్శించాడు అంటే, ఈ వెంకటరామరెడ్డి మనుషులు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళు కోవట్లు అనమాట, వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఈ మెయిన్ లింక్ వెంకటరామరెడ్డే పోయాడు ఇప్పుడు. అంటే అతనైతే మరి గవర్నమెంట్ ఆఫీసులోకి ఇంక రావడానికి వీలు లేదు కదా. నేను ఛాలెంజ్ చేస్తాను, నేను సుప్రీంకోర్టుకి వెళ్తా, లేకపోతే అమెరికా డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్తా, రకరకాలు చెప్తున్నాడు. చెప్పు, నీ ఇష్టం. అది కేంద్ర ఎన్నికల సంఘం చెబితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అంటే ఇట్లా వీళ్ళందరి ఈ మొత్తం ఈ చెడ పురుగులంతా కూడా మొత్తం గవర్నమెంట్లో మొత్తం స్ప్రెడ్ అయి ఉన్న ఇది విషయాన్ని గమనించి కొంతవరకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందుకని ఇది బెస్ట్ రిజల్ట్సే ఇస్తున్నది ఇప్పటివరకు. అయితే ఇప్పుడైతే విజిలెన్స్ రిపోర్ట్ అయితే వచ్చింది కదా జగనన్న కాలనీలకు సంబంధించి, ఎన్ని అన్యాయాలు. నిన్న మొన్న ఒక అతను వచ్చి చెప్తూ ఉన్నాడు, వాళ్ళ దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మేము జగనన్న కాలనీలు ఇచ్చాము, మీరేమిచ్చారు అని ప్రశ్నించాడు. తమ్ముడు, ఈ రిపోర్ట్ చూడమ్మా, విజిలెన్స్ రిపోర్ట్ చూడు, మేము జగనన్న కాలనీలు ఇచ్చాము, మీరేమిచ్చారు అన్నావు కదా, ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఒక్కసారి చదువుకోమ్మా.